జగనన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారన్నారు షర్మిల. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలికపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్న కోసం ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశారన్నారు. కానీ అండగా నిలిచిన వారిని మోసం చేశారంటూ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతుల జగనన్న చేసుకున్నదే అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని, పార్టీ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టానని, సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించారన్నారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశారన్నారు. సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్ మారిపోయారన్నారు. జగన్ రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా చేశారని షర్మిల మండిపడ్డారు. బీజేపీకి జగన్ కీలుబొమ్మగా మారారని, ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, కానీ ఇక్కడ బీజేపీ రాజ్యం ఏలుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని, పార్టీని బీజేపీ వద్ద జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదని, ప్రజలకు పనులు చేయాలని విమర్శించారు. రాజధాని, పోలవరం ఏమయ్యాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారన్నారు. తనపై విమర్శలు చేస్తారని కూడా తెలుసన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని తెలిసినా కూడా అన్ని ఆలోచించుకునే బరిలోకి దిగానన్నారు. సీఎం జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా సీఎం కనిపించారని, నియంత్రణ మారి పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారన్నారు. ఎంతమంది కష్టపడి త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారో గుర్తు పెట్టుకోవాలన్నారు. పక్కన ఉన్న వారందరినీ ఎందుకు దూరం చేసుకుంటున్నారని, వైఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనే అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కరళ ప్రాజెక్టు పోలవరమని 1941లో దాన్ని నిర్మించాలనుకుంటే ఏ నాయకుడు సాహసం చేయలేదని, వైఎస్ సీఎం అయినా 6 నెలల్లోనే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం వైఎస్ కరళ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరంను పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం వైఎస్ కరళ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరంను పట్టించుకోలేదన్నారు. రాజధాని, పోలవరం ఏమయ్యాయని, వైఎస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదు, పనులు చేయాలన్నారు. ఆయన డ్రీమ్ ను వైఎస్ఆర్ మరణించిన తర్వాత టీడీపీ, వైసీపీ పార్టీలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంచనా వ్యయం పెంచడం తప్ప ఏమీ చేయలేదన్నారు. వైసీపీ హయాంలో వైఎస్ఆర్ పథకాలు ఒక్కటి అమలు కావడం లేదంటూ, వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా ఉంటే జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండుగగా మారిందన్నారు. ఇది రైతు రాజ్యం కాదు, వైఎస్ఆర్ సుపరిపాలన అంతకన్నా కాదన్నారు. 30,000 టీచర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ వేయలేదన్నారు. కాంగ్రెస్ బలం పెరిగిందని, అందుకే అటెన్షన్ పెరిగిందన్నారు. వైఎస్ఆర్ ప్రజల మనిషి, ప్రజల మధ్య జీవించాడని షర్మిల గుర్తు చేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాడు. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని, వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర
రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగ.